అత్యాచారం కేసులో జేడీఎస్ అధినేత దేవగౌడ మనవడు కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దోషిగా తేలాడు. కర్ణాటకలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీనిపై రేపు శిక్ష ఖరారు చేయనున్నారు. తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే భావోద్వేగానికి గురయ్యాడు. బయటిక అత్యాచారం కేసులో జేడీఎస్ అధినేత దేవగౌడ మనవడు కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దోషిగా తేలాడు. కర్ణాటకలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. దీనిపై రేపు శిక్షను ఖరారు చేయనుంది. తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే భావోద్వేగానికి గురయ్యాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు భారీ షాక్ తగిలింది. అయితే పని మనిషి పైన లైంగిక దాడి కేసులో జేడీఎన్ నేత దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను కూడా ఖరారు చేయనున్నట్లు తెలిపింది. అయితే అర్సెంట్లోని కన్నిగాడ ఫామ్ హౌస్ లో 2021 కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపైన 2 సార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రజ్వల్ తన మొబైల్లోని వీడియో తీసినట్లు కూడా ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారంటూ కూడా ఆమె ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు కూడా ముమ్మరం చేసిందని తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.